రాజుగారు ఇవాళ మధురం మధురంలో పైనాపిల్ జామ్ చేయబోతున్నారు. అవునండి. జామ్ అనగానే పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారు. అండ్ పెద్దవాళ్ళకు కూడా బ్రెడ్ లో వాటిల్లో తినడానికి చాలా ఇష్టం. సో మరి జామ్ మనం బయట జనరల్ గా చేసుకోవడం చాలా తక్కువ. సో ఇవాళ మీరు జామ్ చేయబోతున్నారు అనమాట. స్టార్ట్ చేద్దామా? ఓకే. పైనాపిల్ జామ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పైనాపిల్ జామ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు 2 కప్పులు, పంచదార 1.5 కప్పు, నిమ్మ ఉప్పు 1/2 టీ స్పూన్, పైనాపిల్ ఎసెన్స్ 2 టీ స్పూన్లు. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? రైట్ అండి. సో ముందుగా ఏంటంటే మనం పైనాపిల్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో ఇక్కడ పైనాపిల్ మనకు బాగా పండింది అయితే బాగుంటుంది. ఓకే. సో ఎక్కువ పండుగా ఉండేది తీసుకోవాలి. అవునండి. సో దీన్ని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలా? ఓకే. సో మీరు మిక్సీ పడుతూ ఉంటారా అండి? ఆలోపు చిట్కా చూద్దాం. ఓకే. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. బియ్యం నానబెట్టిన నీళ్లతో స్టీల్ వస్తువుల్ని కానీ గాజు వస్తువుల్ని కానీ శుభ్రం చేసినట్లయితే అవి తిరిగి కొత్త వాటిలా తళతళ మెరుస్తాయి. చిట్కా చూసాం కదా, అయిపోయిందా రాజు గారు? అయిపోయిందండి. ఓకే. బౌల్ స్ట్రైనర్ ఇవ్వండి. సో పైనాపిల్ కొంచెం మనకి దగ్గరగానే వస్తుంది, కాస్త గట్టిగానే వస్తుంది జ్యూస్, మరీ నీళ్లుగా రాదు. అవునండి. అది వడగట్టేసుకోవాలా అండి? అవునండి. సో జనరల్ గా అంటే వడగట్టేసుకుంటారు. సో కావాల్సితే మనం డైరెక్ట్ గా ఏ పలంగా కూడా మనం వేసుకొని చేసుకోవచ్చు. అది వాళ్ళ చాయిస్ అండి. కొంచెం ఆ ఫైబర్ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళకి దాంతో పాటు చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా వడగట్టేసి చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఎలా అయితే బెటర్ అంటారు? వడగట్టేసుకుంటే టేస్టీగా ఉంటుందా, లేకపోతే అలా చేసేసుకుంటే బాగుంటుందా? సో అది వాళ్ళ చాయిస్ అండి. 2 రకాలుగా కూడా బాగుంటుంది. సో మామూలుగా మనకు మార్కెట్లో కూడా ఒకటి టోటల్ గా స్మూత్ గా ఉంటుంది, ఇంకొకటి కొంచెం అలా చిన్న చిన్న పల్ప్ తో పాటు కాంబినేషన్ లో కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏ జామ్ తయారు చేసుకోవాలన్నా కూడా ఇదే మెథడా అండి? సో అంటే పైనాపిల్ ఒకటి కొంచెం మనం ఇలా ఎక్కువగా వడగట్టేసుకుంటుంటారు. సో మిగతాయి మనం డైరెక్ట్ ఫైన్ గా పేస్ట్ పట్టేసి డైరెక్ట్ వాడేసుకోవాలి, డైరెక్ట్ చేసేసుకోవచ్చు. ఓకే. పల్ప్ అంతా కూడా చక్కగా వడగట్టేసాం. సో నెక్స్ట్ ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకొని దీన్ని మనం దగ్గరకు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఓకే. సో ఇంకా దాన్ని ఏం వేయకుండా జస్ట్ ప్యాన్ మీద వేసేసుకుని తిప్పుకోవాలా? అంతే. ఓకే. సో ఇది ప్యాన్లో వేసేసుకుని సో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లలో పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు. అవును. సో అలాంటప్పుడు మనం అంటే అస్తమానం బయటికి వెళ్ళే బదులుగా సో ఇలా ఇంట్లోనే కొంచెం హైజీనిక్ గా జామ్ తయారు చేసుకోవచ్చు. పైగా జామ్ చేసుకోవటం, ఇంట్లో జామ్ చేసి పెడతారు అంటే ఇంకా పిల్లలు బయటకు అసలు వెళ్ళరు. ఎందుకంటే ప్రతి దాంట్లో జామ్ అలవాటు ఉండే పిల్లలు ఉంటారు. దోశ, ఇడ్లీ ఇలాంటి వాటిలో కూడా జామ్ అద్దుకుని తినేవాళ్ళు ఉంటారు. సో మధ్యలో అవి చిరుతిళ్ళు కూడా అడుగుతూ ఉంటారు కదా. సో వాటి కాంబినేషన్ లో మనం ఇలా 2-3 రకాలుగా ఫ్లేవర్స్ లో, ఒకసారి పైనాపిల్, ఒకసారి మ్యాంగో, ఒకసారి మిక్స్డ్ ఫ్రూట్, సో మన ఇష్టం అలా చేసి పెట్టామనుకోండి. సో ఒక్కోసారి వాళ్ళకి నచ్చింది అలా పెట్టేసుకొని తినేస్తూ ఉంటారు. సో ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ కూడా అంటే మెయిన్ గా మదర్స్ సో ఈ హాలిడేస్ లలో కొంచెం ఫ్రీగా ఉంటారు. సో ఆ టైంలో కూడా మనం అంటే వాళ్ళు ఇలా జామ్స్ వగేరా చేసి పెట్టేసుకున్నారు అనుకోండి, స్కూల్స్ రీఓపెన్ అయినా కూడా సో ఇవి రెడీగా ఉంటాయి, కొంచెం వాళ్ళకి వర్క్ తగ్గుతుంది. సో అవి కొంచెం నిలువ ఉండే ఐటమ్స్ కాబట్టి చేసేసి చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ జామ్ కావాలంటే ఆ జామ్ యూజ్ చేయొచ్చు. మొత్తం దగ్గర పడే వరకు ఇలా చేసుకుంటూనే ఉండాలండి? కొద్దిగా దగ్గర పడాలి. ఓకే. సో ఆ తర్వాత పంచదార మనం యాడ్ చేసేసి సో అప్పుడు అది కొంచెం మనకి జామ్ టెక్స్చర్ వచ్చేంత వరకు అప్పుడు కలుపుతూ ఉండాలి. ఓకే. సో ఇక్కడ వాటర్ అనేది మనం వాడమండి జామ్లో, ఏ జామ్లో అయినా కానీ. వాటర్ అనేది పడినా కూడా చెడిపోతుంది కదా, పాడైపోతుంది కదా. వాటర్ పడిందంటే అది తొందరగా పాడైపోతుంది. ఏదైనా నిలువ ఉండే వాటిల్లో వాటర్ పడితే పాడైపోతుంది. మన ఆవకాయలు ఇలాంటివి కూడా చుక్క వాటర్ తగిలినా ఇమీడియట్ గా పోతాయి, ఫంగస్ వచ్చేసి పోతుంది. ఓకే. ఓకే. సో
కొంచెం దగ్గర పడింది కదా. సో ఇప్పుడు దీంట్లో సో ఈ పంచదార అనేది కూడా సో మనం జ్యూస్ కానీ ఈ పల్ప్ కానీ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం దానికి ఈక్వల్ పంచదార. ఓకే. కొంచెం అంటే స్వీట్ని కొంచెం ఎక్కువ తక్కువ అనుకున్నప్పుడు కొద్దిగా చేసుకోవచ్చు, బట్ మెయిన్గా ఆ రేషియోలో తీసుకోవాలి. ఓకే. అంటే మనం తీసుకునే దాని ఫ్రూట్ బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇది కొంచెం పుల్లగా అలా ఉంటుంది కాబట్టి కాస్త ఎక్కువైనా పర్లేదు. ఎక్కువైనా పర్లేదు. సో ఇప్పుడు కొంచెం పాకం లాగా ఇది దగ్గర పడుతూ వస్తుంది కదా. అవునండి. సో కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఆ జామ్ టెక్స్చర్ అనేది వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. సో రఫ్గా ఇంట్లో చేసుకున్న జామ్ అయితే ఎన్ని రోజులు నిలువ ఉంటుందండి? ఉంటుందండి. మామూలు మనకు బయట మన మార్కెట్లో ఇక్కడ ఏంటంటే మనం కొంచెం నిమ్మప్పు ప్రిజర్వేటివ్గా వాడుతున్నామండి. సో కాబట్టి ఇది చాలా కాలం మనకు నిలువ ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. అలాగే న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ ఏంటంటే మనకి మెయిన్గా ఉప్పు, పంచదార. సో పంచదార మెయిన్గా దీంట్లో వాడుతున్నాం. సో అలా కూడా మనకి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. 1 year వరకు తడి తగలకుండా చూసుకుంటే 1 year వరకు హ్యాపీగా ఉంటుంది. ఓకే. ఓకే. సో చేసుకునేటప్పుడే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసేసుకుని అలా ప్రిజర్వ్ చేసేసుకుంటే 1 year దర్జాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి పెడుతూ ఉండొచ్చు. ఎస్. సో ఇప్పుడు మనం జామ్ సర్వ్ చేస్తున్నాం. ఓకే. సో ఇది ఇంకా చల్లారిన తర్వాత మనకు ఇంకొంచెం గట్టిగా అవుతుందండి. యాక్చువల్ మనకు జామ్ టెక్స్చర్ ఉంటుంది కదా, సో అది వచ్చేస్తుంది. ఓకే. చూడ్డానికి చాలా టెంప్టింగ్ గా ఉంది రాజు గారు. స్మెల్ కూడా బాగా వస్తుంది కదా, చాలా బాగా పైనాపిల్ వస్తుంది కదా. అంటే ఆ యమ్మీ ఉంటుంది కదా, ఇమ్మీడియట్ గా తినేయాలనిపించే ఫీలింగ్ అలా ఉంది. చాలా బాగుంది చూడ్డానికి. థ్యాంక్ యూ. ఓకే, పైనాపిల్ జామ్ రెడీ అయిపోయిందండి. ఈ యమ్మీ జామ్ తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. పైనాపిల్ జామ్ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో పైనాపిల్ ముక్కలు వేసి మిక్సీ పట్టి వడగట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో పైనాపిల్ పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో పంచదార వేసి దగ్గర పడనివ్వాలి. దీనిలో నిమ్మ ఉప్పు, పైనాపిల్ ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పైనాపిల్ జామ్ రెడీ.